నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనము బకింగ్హామ్ కెనాల్ పైన కడుతున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన సివిల్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ప్రెసెంట్ స్టీల్కి సంబంధించిన అసెంబుల్ చేసే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ లాస్ట్ టైం మనం వీడియో షూట్ చేసినప్పటికీ ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నా బ్యాక్ సైడ్లో పెద్ద పెద్ద గడ్డర్లు అయితే డైరెక్ట్గా ఇక్కడ పెట్టి అసెంబుల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెసెంట్ ఒక 4 గడ్డర్లు అయితే అసెంబుల్ చేసే పనులు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకో 2 గడ్డర్లు దగ్గరగా తీసుకొచ్చి పెట్టుకున్నారు. అవి కూడా ప్రెసెంట్ అసెంబుల్ చేసే పనులు అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జికి మొత్తం ఏంటంటే 2 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అపార్ట్మెంట్ A1, అపార్ట్మెంట్ A2 ఉంటాయి. ఈ అపార్ట్మెంట్ A1, A2 అయితే పూర్తి స్థాయిలో సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 4 పిల్లర్లలో RHS 2 అంటే రైట్ హ్యాండ్ సైడ్ 2 పిల్లర్లు, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక 2 పిల్లర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 పిల్లర్స్ కి సంబంధించిన సివిల్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. రైట్ హ్యాండ్స్ కి సంబంధించి 2 పిల్లర్స్ కి సంబంధించి పిల్లర్ 1 అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లర్ 2 కి సంబంధించిన సివిల్ వర్క్ జరుగుతుంది. ప్రెసెంట్ దానిపైన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులు అయితే పెండింగ్ లో ఉన్నాయి. ఆ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అలాగే ఇంకో పక్క ఏంటంటే పెద్ద పెద్ద గడ్డర్లు ఇక్కడ డైరెక్ట్ గా పెట్టి అసెంబుల్ చేసే పనులు కూడా చేస్తున్నారు. దీనికోసం ఒక భారీ క్రేన్ అయితే ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మోడర్న్ క్రేన్ అని ఒక భారీ క్రేన్ అనమాట. ఈ క్రేన్ కెపాసిటీ కూడా ఒక 500 టన్నుల కెపాసిటీతో అయితే ఉంటుంది ఈ క్రేన్ సాయంతో ప్రెసెంట్ స్టీల్ కి సంబంధించిన పెద్ద పెద్ద గడ్డర్లు డైరెక్ట్ గా ఈ పిల్లర్స్ పైన పెట్టి అసెంబుల్ అయితే చేస్తున్నారు. ఇక్కడ ఈ పిల్లర్స్ కి సంబంధించిన అంటే స్టీల్ వర్క్ మొత్తం ఏంటంటే NCC కంపెనీ వాళ్ళు బీమా కంపెనీ వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు. ఆ బీమా కంపెనీ వాళ్ళు ప్రెసెంట్ అసెంబుల్ చేసే పనులు అయితే చేస్తున్నారు. ఇక్కడ మీరు సరౌండింగ్స్ కూడా చూడండి, నా బ్యాక్ సైడ్ లో కానీ ఇదంతా భారీ ఎత్తున స్టీల్ మెటీరియల్ అయితే తీసుకొచ్చి పెట్టుకున్నారు రెడీగా. అలాగే ఇటువైపు పనులు కూడా చాలా స్పీడ్గా అయితే జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ఎప్పటికల్లా ఇది పూర్తయ్యే అవకాశం ఉంది, మీకు ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి, కృష్ణానది రైట్ కెనాల్ అయిన బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఏరియాలో ఇప్పుడు ఎలా మారిపోయిందో. ఇక్కడ సివిల్ వర్క్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అవడానికి అయితే వచ్చినాయి. ఇప్పుడు ఈ స్టీల్ కి సంబంధించిన గడ్డర్ లాంచింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. ఒక భారీ క్రేన్ ఏర్పాటు చేసుకొని ఇక్కడ గడ్డర్ లాంచింగ్ అయితే జరుగుతుంది. ఆ గడ్డర్ లాంచింగ్ చేసిన తర్వాత ఇక్కడ వాటికి సంబంధించిన అసెంబుల్ అయితే జరుగుతుంది. ఇక్కడ 2 గడ్డర్లు కలిపి ఒకేసారి అయితే లాంచ్ చేస్తున్నారు. ఈ 2 గడ్డర్లు ఇది కూడా వెయిట్ కూడా దాదాపు 66 టన్నుల వెయిట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసుకున్న ఈ క్రేన్ కూడా ఏంటంటే 500 టన్నుల కెపాసిటీతో ఉన్న క్రేన్ అనమాట. ఆ క్రేన్ సహాయంతో ఈ గడ్డర్ లాంచింగ్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ దాదాపు 128 మీటర్ల పొడవైతే ఉంటుంది. ఇక్కడ పిల్లర్ నుండి అటువైపు పిల్లర్ మధ్యలో గ్యాప్ వచ్చేసి 110 మీటర్లు అయితే ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. ఈ స్టీల్ బ్రిడ్జ్ కంప్లీట్ అయిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ కి ఇది బెస్ట్ కనెక్టివిటీ అయితే అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చేవాళ్ళు, ఉండవల్లి నుండి వచ్చేవాళ్ళు ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా డైరెక్ట్ గా సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ప్రెసెంట్ సీడ్ యాక్సెస్ రోడ్డు ఫేజ్ 2 నిర్మాణ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి. అలాగే ఫేజ్ 3 కి సంబంధించిన పనులు కూడా స్టార్ట్ అయినాయి. ఫేజ్ 3 ఏంటంటే పూర్తిగా ఎలివేటెడ్ కారిడార్ అయితే వస్తుంది. ప్రెసెంట్ ఫేజ్ 3 కి సంబంధించి ఒక మేజర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. ఆ మేజర్ బ్రిడ్జ్ దాటిన తర్వాత 243 మీటర్స్ రోడ్డు వచ్చి అక్కడ నుండి డైరెక్ట్ గా ఎలివేటెడ్ కారిడార్ ఒక 3 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. అది దాటిన తర్వాత మనకి మణిపాల్ హాస్పిటల్ దగ్గర ట్రంపెట్ ఇంటర్చేంజ్ ద్వారా నేషనల్ హైవే 16 కి అయితే కనెక్టివిటీ ఇస్తారు. అలాగే ప్రెసెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయంటే ఇక్కడ 2 అపార్ట్మెంట్స్ అయితే ఉంటాయి. అపార్ట్మెంట్ A1, అపార్ట్మెంట్ A2 అయితే పూర్తి స్థాయిలో సివిల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. అలాగే పిల్లర్స్ మొత్తం 4 పిల్లర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒక 2 పిల్లర్స్, రైట్ హ్యాండ్ సైడ్ ఒక 2 పిల్లర్స్ అయితే ఉంటాయి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 పిల్లర్స్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యడంతో ఇక్కడ గడ్డర్ లాంచింగ్ పనులు అయితే జరుగుతున్నాయి. అలాగే రైట్ హ్యాండ్ సైడ్ వైపు ఒక పిల్లర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో పిల్లర్ కి సంబంధించిన సివిల్ వర్క్ అయితే జరుగుతుంది. ఇంకా దానిపైన పిల్లర్ క్రాప్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ సివిల్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రెసెంట్ ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక 2 వైపులా ఒక 4 గడ్డర్లు అయితే లాంచింగ్ చేశారు. 2 గడ్డర్లు ఒకేసారి అయితే లాంచ్ చేశారు.
ఈ గడ్డలు లాంచింగ్ చేసిన సంబంధించిన పనులు కంప్లీట్ అయిన తర్వాత దానిపైన డక్ షీట్ వేసి, డక్ స్లాబ్ వేసిన తర్వాత ఇంకా దానిపైన బీసీ లేయర్ అయితే వేస్తారు. ఈ బ్రిడ్జి విడ్త్ వచ్చేసి క్రాష్ బ్యారియర్‌లతో కలిపి 9 మీటర్స్ ఉంటుంది. 2+2 వేలో. ఇక్కడ నుండి చూడండి ఈ బ్రిడ్జ్ మొత్తం ఎలా కనిపిస్తుందో. మీకు లెఫ్ట్ సైడ్ వైపు గడ్డర్ లాంచింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఒక భారీ క్రేన్ ద్వారా. ఇంకా రైట్ సైడ్ వైపు కూడా గడ్డర్ లాంచింగ్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చేస్తారు. ఇంకా అటువైపు పిల్లర్‌కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా పిల్లర్‌కి సంబంధించిన దాని పైన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులైతే ఉన్నాయి. ఇక్కడ భారీ ఎత్తున స్టీల్ మెటీరియల్ అదంతా తీసుకొచ్చి డైరెక్ట్‌గా ఇక్కడ ఇన్‌స్టాలేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ స్టీల్ కూడా మీరు చూడండి ఎంత స్టీల్ ఉందో. ఇక్కడ గడ్డర్లు కూడా ఒక వన్ వేలో ఒక 4 గడ్డర్లు, ఇంకా ఇంకో వేలో ఒక 4 గడ్డర్లు, మొత్తం 8 గడ్డర్లయితే వస్తాయి. ఇటువైపు నుండి అటువైపు వరకు మొత్తం చూసుకుంటే. ఇదంతా కన్‌స్ట్రక్షన్ సైట్ అనమాట. ఇక్కడే స్టీల్ మెటీరియల్ మొత్తం రెడీగా పెట్టుకున్నారు. ఇక్కడ ఒక చిన్న క్రేను, అలాగే ఇటువైపు ఒక భారీ క్రేన్‌నయితే ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు త్వరలోనే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇటువైపు 2 పిల్లర్లు చూస్తున్నారు గదా! ఇక్కడ లెఫ్ట్ సైడ్ పిల్లర్ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. ఇంకా రైట్ సైడ్ పిల్లర్స్‌కి సంబంధించిన పిల్లర్ క్యాప్ ఏర్పాటు చేసే పనులైతే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే అటు పక్కున్నది అపార్ట్‌మెంట్ 2 అది. అపార్ట్‌మెంట్ 2 కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిపోయింది. రీసెంట్‌గా ఈయన్ని ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ పిల్లర్ 2కి రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి కాంక్రీట్ వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. అంటే ఫౌండేషన్ కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఈ స్టీల్ బ్రిడ్జ్ ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో నిర్మిస్తున్నారో మీకొక ఐడియా వస్తుంది. స్ట్రెయిట్‌గా విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ఏరియా. అలాగే దీని బ్యాక్ సైడ్‌లో మనకి ఉండవల్లి ప్రాంతం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానెల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.